హలో తిరుపతి వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7 ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా మన తిరుపతి లీడర్స్ అయినటువంటి టీడీపీ లీడర్ సుగుణమ్మ గారి ఇల్లు వైసీపీ లీడర్స్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లు మరియు కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు అడ్రస్ టూర్ అయితే ఈ వీడియోలో నేను చేయబోతున్నా మరీ ముఖ్యంగా రీసెంట్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో విన్ అయినటువంటి జనసేన ఎమ్మెల్యే అయిన శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి ఇల్లును కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మరెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా మన జర్నీని అయితే అందరికీ తెలిసిన అడ్రస్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నుంచి అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము తిరుపతిలో మొత్తం జనాభా 7,75,000 మంది నివసిస్తున్నారు అంతేకాదు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు ధనిక దేవాలయమైన తిరుమల దేవస్థానం ఇక్కడ ఉండటం విశేషం ఇస్కాన్ టెంపుల్ నుంచి స్ట్రైట్ గా మనం వచ్చినట్లయితే రుయా హాస్పిటల్ ముందు దగ్గరకైతే మనం వస్తాము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే టీడీపీ లీడర్ అయినటువంటి సుగుణమ్మ గారి ఇంటికి ఈ రూట్ అయితే చాలా దగ్గర అంతేకాదు ఈ రూట్లో తిరుపతికి సంబంధించిన మెయిన్ హాస్పిటల్స్ అయిన రుయా స్విమ్స్ తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్స్ కూడా ఈ రూట్లోనే వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నదే స్విమ్స్ హాస్పిటల్ యొక్క ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క కాంపౌండ్ ని ఆనుకొని కనిపిస్తున్న ఈ యొక్క పెద్ద బిల్డింగే టీడీపీ లీడర్ అయినటువంటి సుగుణమ్మ గారి ఇల్లు ఇప్పుడు మనం చూస్తున్నదే టీడీపీ లీడర్ అయినటువంటి సుగుణమ్మ గారి ఇల్లు ఫ్రెండ్స్ ఒకవేళ తిరుపతి టికెట్ జనసేనకు కాకుండా టీడీపీకి ఇచ్చి ఉంటే తిరుపతిలో టీడీపీ గెలిచేదో కాదో మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే టీడీపీ లీడర్ యొక్క అడ్రస్ నైతే నోటీస్ చేశారు కదా ఇప్పుడు మన వైసీపీ లీడర్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లునైతే నేను చూపించబోతున్నాను వీడియో చూస్తున్న మీరు తిరుపతి పోలీస్ వారు స్ట్రిక్టో కాదో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనము టౌన్ క్లబ్ మీదుగా బాలాజీ కాలనీ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచే మనము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి అయితే వెళ్లాల్సి ఉంటది తిరుపతి సిటీ ఎడ్యుకేషనల్ హబ్ అన్న మాట నేను ఎందుకన్నానంటే రీసెంట్ గా తిరుపతి ఐఐటి కూడా స్టార్ట్ అయింది అంతేకాదు మేజర్ గా రాయలసీమలో ఉన్న డిస్ట్రిక్ట్ అయినటువంటి అనంతపూర్ కడప చిత్తూరు కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం తిరుపతినే చూస్ చేసుకుంటారు దీనికి గల కారణం ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు యూనివర్సిటీనే కారణం ఇప్పుడైతే మనం బాలాజీ కాలనీ మీదుగా వెస్ట్ చర్చ్ పక్క నుండి అయితే మహిళా యూనివర్సిటీ ముందు నుంచి తుమ్మలగుంటకైతే వెళ్ళబోతున్నాం ఎందుకంటే మనం వెళ్లాల్సిన అడ్రస్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లు ఉన్న అడ్రస్ తుమ్మలగుంట కాబట్టి తుమ్మలగుంటకి ఈ రూట్ నుంచే వెళ్ళాలి ఇక్కడైతే ట్రాఫిక్ తక్కువ ఉండి ఫాస్ట్ గా మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూస్తున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం ఏదో మీకు తెలుసా ఈ ప్రశ్న అడిగిన వెంటనే డౌట్ లేకుండా ఎవరైనా చెప్తారు తిరుమల దేవస్థానం అని కాకపోతే తిరుమల దేవస్థానం యొక్క మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా అక్షరాల 2.5 లక్షల కోట్లు ఇప్పుడైతే మనం తుమ్మలగుంటకైతే వచ్చేసాం ఇప్పుడు మనం చూస్తున్నాంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అన్న ఆర్చ్ ఈ ఆర్చ్ నుంచి లోపలికి స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది పాలిటిక్స్ ని పక్కన పెట్టి ఆలోచించినట్లయితే చెవిరెడ్డి గారి వ్యక్తిగతం నిజంగా చాలా మంచిది ఫ్రెండ్స్ కావాలంటే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా ఎవ్వరూ ఆయన్ని వ్యతిరేకించరు పాలిటిక్స్ గా వ్యతిరేకిస్తే చెప్పలేం గానీ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ లీడరు చెయ్యని సేవ చంద్రగిరి ప్రజలకైతే చెవిరెడ్డి గారు చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనం వెళ్తున్న దారిలో ఒక్కొక్క ఆర్చ్ పైన ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ తో ఒక్కొక్క ఆర్చ్ అయితే మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది అవి ఏంటో కాదు మన తిరుమల కొండలైనటువంటి 7 కొండల యొక్క పేర్లు ఫ్రెండ్స్ మీకు తెలుసా 7 కొండల పేర్లు ఏంటో శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి అండ్ వెంకటాద్రి ఫ్రెండ్స్ వృషభాద్రి అన్న ఆర్చ్ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం లోపలికి అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి ఇలా స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే చెవిరెడ్డి గారి ఇంటి ముందుకైతే మనం వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్న స్ట్రీటే చెవిరెడ్డి గారి ఉన్నటువంటి ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్న ఎదురెదురుగా ఉన్న ఈ పెద్ద బిల్డింగ్సే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది గ్రేట్ ప్రొఫైల్ ఉన్నప్పటికీ ఆయన సామాన్య ప్రజల మధ్యనే తన సొంత ఇల్లును కూడా కట్టుకొని ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం వల్లే ఆయన గొప్ప నాయకుడిగా అయితే ఎదిగాడని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఈ గుడి తుమ్మలగుంటలో అయితే ఉంది ఫ్రెండ్స్ చెవిరెడ్డి గారి ఇంటి పక్కన అయితే ఈ టెంపుల్ కి రావచ్చు ఒక గ్రేట్ లీడర్ యొక్క హోమ్ అడ్రస్ టూర్ ని చేయడం అయితే నేనైతే ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాను ఈ ఇంటి పక్క నుంచి మనం వచ్చినట్లయితే మరిన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే తిరుపతికి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది సంజీవని ధ్యాన పిరమిడ్ అని అంటారు ఇలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడే తిరుపతి క్రికెట్ స్టేడియం కూడా ఉంది ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ యొక్క స్టేడియం అయితే డెవలప్ చేశారు ఈ యొక్క స్టేడియం అయితే ఏరియా వైడ్ గా చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ను కూడా ఆడించవచ్చు
చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతి అవుట్స్కట్స్ లో ఈ యొక్క స్టేడియం అయితే ఉంటుంది. ఈ క్రికెట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడించడానికి మనకున్న ఫెసిలిటీస్ ని ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క స్టేడియం బెంగళూరు చెన్నై హైవేకి అతి దగ్గరలో ఉండడం ఒక ఫెసిలిటీ ఫ్రెండ్స్. అంతేకాదు ఇక్కడ హైవే ఉండడంతో ఎయిర్పోర్ట్ నుండి ప్లేయర్స్ అతి ఫాస్ట్ గా ఇక్కడ ఉన్న హోటల్స్ కూడా చేరుకోవచ్చు. 5 స్టార్ హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ కూడా ఈ యొక్క బైపాస్ పక్కనే ఉంటది ఫ్రెండ్స్. ఈ యొక్క హోటల్ మన స్టేడియం కి ఆపోజిట్ లోనే చాలా దగ్గర సమీపంలోనే ఉంటది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విజనరీ గవర్నమెంట్ ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని ఆడిస్తుందో లేదో మనం చూడాలి. హోటల్ ఆపోజిట్ లో ఉన్న బైపాస్ నుండి రైట్ తీసుకొని మనం లోపలికి వచ్చినట్లయితే తిరుచానూరు రూట్ నుండి బస్టాండ్ వెళ్లే రూట్ అయితే వస్తుంది. ఈ రూట్ లో మనం స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే పిల్లర్ నెంబర్ P28 దగ్గర మనము లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రూట్లో మనం వెళ్ళినట్లయితే కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి రూట్ అయితే వస్తుంది. అది ఏమి ఆశ్చర్యమో కానీ ఈ ఎలక్షన్లో అయితే నిజంగా కష్టపడ్డ లీడర్లు కూడా ఓడిపోవడం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజం వాస్తవాలు మాట్లాడాలంటే కరుణాకర్ రెడ్డి గారి కొడుకైనటువంటి అభినయ్ రెడ్డి గారు ఎంతో అంతో కష్టపడి డెవలప్మెంట్ అయితే తిరుపతిని చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నది వైఎస్ రాజారెడ్డి గారి నిలయం ఫ్రెండ్స్. ఇది పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద బిల్డింగే కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా కరుణాకర్ రెడ్డి గారి అడ్రస్ టూర్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఫైనల్ గా అయితే కరుణాకర్ రెడ్డి గారి అడ్రస్ టూర్ ని కూడా నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే మన రీసెంట్ ఎలక్షన్ లో విన్ అయినటువంటి బంపర్ మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారి ఇల్లునైతే నేను చూపించబోతున్నాను. అది ఏంటో నాకైతే అర్థం కాదు. ప్రతిపక్షం అయితే నాన్ లోకల్ అన్న పాయింట్ ని పదే పదే ప్రజల ముందు పెట్టినప్పటికీ ఆరణి శ్రీనివాసులు గారిని జనసేన ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో అయితే ఇక్కడ గెలిపించారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఆరణి శ్రీనివాసులు గారు. ఇప్పుడైతే మనము కపిల తీర్థం ఆపోజిట్ స్ట్రీట్ లో నుంచి అయితే ఒక 100 మీటర్లు ముందుకెళ్తే ఆరణి శ్రీనివాస్ గారి ఇల్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. చూస్తున్నారుగా బ్యానర్స్ తో స్ట్రీట్ మొత్తాన్ని అయితే కవర్ చేసేశారు. ఈ స్ట్రీట్ మొత్తము బ్యానర్స్ తో కంగ్రాచులేషన్ చేస్తున్న బ్యానర్స్ తో అయితే ఈ స్ట్రీట్ మొత్తాన్ని కవర్ చేసేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆరణి శ్రీనివాసులు గారి ఇంటికైతే మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ కనిపిస్తుందిగా ఆర్చ్ లాగా. ఈ యొక్క ఆర్చ్ లోపల నుంచే ఆరణి శ్రీనివాసులు గారి ఇంటికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నదే తిరుపతి జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారి ఇల్లు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాము. లోపల ఎలాగుంది, ఆఫీస్ ఎలాగుంది అనేది డీటెయిల్గా ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క బిల్డింగ్ లో లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు మనం చూస్తున్నాము జనసేన అధ్యక్షులైనటువంటి కొనిదెన పవన్ కళ్యాణ్ గారి చిత్రపటము పక్కనే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాలు. ఈ యొక్క వెయిటింగ్ హాల్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పైన ఒక సేయింగ్ అయితే రాసి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఎమ్మెల్యే గారి ఆఫీస్ రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం నేమ్ ప్లేట్ చూడొచ్చు ఆరణి శ్రీనివాసులు గారు అని. ఫోటో ఫ్రేమ్ పైన ఉన్న సేయింగ్ ఏంటంటే ఒక్క మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, 100వ సారి మాత్రమే యుద్ధం చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సేయింగ్ ఫ్రెండ్స్. ఇది ఏదైతే నేను ఈ రోజు మన తిరుపతి లీడర్స్ యొక్క అడ్రస్ టూర్ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడ వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి లీడర్ యొక్క అడ్రస్ టూర్తో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.